హాయ్ హలో వెల్కమ్ టు ఫేమస్ టీవీ. ఈరోజు మే 14th 2025 మా ద్వితీయ పుత్రుడికి నామకరణం చేసామన్నమాట. ఏదైనా ఇంట్లో సింపుల్గా సెలబ్రేషన్ చేసుకోనప్పుడు క్విక్గా డెకరేషన్ చేసుకోవడానికి అండ్ చాలా ఈజీగా ఎవరు సపోర్ట్ లేకుండా చేసుకోవడానికి ఈ బ్యాక్ డ్రాప్ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఏం లేదండి, మన ఇంట్లో ఒక కాట్ ఉంటే ఆ కాట్ని ఇట్లా నిలువున అంటే నార్మల్ పొజిషన్లో కాకుండా స్లాంట్గా దాన్ని లేపి కాడలు ఆ సైడ్కి పెట్టి ఈ ఫ్రేమ్ అనేది ఈ బ్యాక్ డ్రాప్ అనేది విత్ థ్రెడ్స్ సేఫ్టీ పిన్స్తో ఇట్లా సెట్ చేసేస్తే సింపుల్ బ్యాక్ డ్రాప్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఆన్లైన్లో నేను మీషోలో తీసుకున్న అరౌండ్ 350 ఆర్ సంథింగ్ అట్లా ఉంటుంది. ఇదనే కాదు, చాలా బ్యాక్ డ్రాప్స్ మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. వన్స్ అది క్విక్గా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేసేసాక మేము ఇంకొకరుగా రెడీ అవ్వడం స్టార్ట్ చేసామన్నమాట. మేము రెడీ అవుతుండగానే పూజకి స్వామి వచ్చేసారనమాట. తను ఆ ఫ్రెండ్ వాళ్ళ డాడీ అండ్ మేము ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్కి ఆ స్వామిని ప్రిఫర్ చేస్తాము. అండ్ మా చిన్ని కృష్ణ అయితే రెడీ అయిపోయాడు నేమింగ్ సెరమనీకి. అండ్ హియర్ ఈజ్ ఆర్ క్యూట్ ప్రిన్సెస్ అండ్ మై హీరో. అందరూ కూడా ఈ కేరళ థీమ్తో మేము రెడీగా ఉన్నాము. అంటే కేరళ థీమ్ తీసుకోవడానికి రీజన్ ఏమంటే జస్ట్ నేమింగ్ సెరమనీకి బాబుకి మాత్రమే వైట్ అండ్ రామ్రాజ్లో వైట్ షర్ట్ అండ్ పంచ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకో మరి అందరం ఆ కాంబినేషన్లోనే చీరలు వేసుకుంటే ఈ పర్టికులర్గా ఈ నేమింగ్ సెరమనీకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఏ కేరళ థీమ్. అండ్ స్వామి మేము రెడీ అవుతుండగానే వచ్చేసి తనకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాడు. అండ్ మా బుడ్డోడు వాళ్ళ పెదనాన్న చేతిలో ఉన్నాడనమాట. అండ్ అంటే ఆ అటైర్ తనకి సెట్ అవుతుందా లేకపోతే తనకి సపోర్ట్ చేస్తాడా అనుకున్నాను, కానీ చాలా క్యూట్ లుక్, చాలా బాగా ఉన్నాడు. అది పాపం అదంతా హెవీ అయిందో లేదో వాడైతే ఏడవలేదు, మొత్తానికైతే చాలా బాగున్నాడు ఆ డ్రెస్లో, చాలా క్యూట్ అనిపించాడు. అండ్ తను కూడా వైషు కూడా బాగానే ఉన్నిందనమాట. వీళ్ళు టిఫిన్స్ అంటే మార్నింగే 9 o'clockకి అట్లా చెప్పాము. అండ్ బట్ మేము రెడీ అయ్యి అంతా ఇట్లా టిఫిన్స్ అన్నీ రెడీ చేసుకొని మేమంతా రెడీ అయ్యి కూర్చునేపటికి 10 o'clock అయిందనమాట. 10 o'clock ఎగ్జాక్ట్గా అప్పుడు పూజ స్టార్ట్ అయింది. ఈ నేమింగ్ సెరమనీతో పాటు మేము వైషుకి అండ్ చైతుకి అక్షరాభ్యాసం కూడా చేయించామన్నమాట. ఖర్చులో ఖర్చు అన్నట్లు మరీ స్పెసిఫిక్గా దానికోసమే మనం ఎక్కడికి వెళ్ళాం కదా అని అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ జస్ట్ నేమింగ్ సెరమనీ వీడియో అనమాట. సెలబ్రేషన్స్ అంటే చాలామంది అబ్బా ప్రతిదీ సెలబ్రేట్ చేసుకోవాలా అన్నట్లు ఫీల్ అవుతుంటారనమాట. వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ అవర్ లైఫ్ గ్రాంటెడ్. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ విల్ బీ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ మినిట్. బీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. సెలబ్రేషన్ అంటే ప్రతిదీ పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ సెలబ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ విత్ అవర్ లవ్డ్ వన్స్ అండ్ విచ్ ఆర్ క్లోజ్ టు అవర్ హార్ట్. వాళ్ళని మాత్రమే పిలుచుకొని కూడా మనము మంచిగా మనకు ఎనఫ్ మెమరీస్ మనము క్రియేట్ చేసుకోవచ్చు త్రూ అవుట్ అవర్ లైఫ్స్. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాక వాట్ వీ హ్యావ్ డన్, ఏం చేసాం మనము అనేది ఒక్కసారి చూసుకుంటే ఈ మెమరీస్ అన్నీ మనకి కనిపిస్తాయి అన్నమాట. నౌ కమింగ్ టు నేమింగ్ సెరమనీ, ఈ కేరళ థీమ్ అయితే చాలా బాగా సెట్ అయింది. ఎగ్జాక్ట్ కలర్ ప్రపోర్షన్స్ అన్నీ మ్యాచ్ అయిపోయాయి అనమాట. మీషోలో అప్పటికప్పుడు ఒక 5 days బ్యాక్ వీళ్ళకి ఆర్డర్ పెట్టాను అనమాట డ్రెస్సెస్. ఇంకా రేపు మార్నింగ్ ఫంక్షన్ ఉందనగా ఈరోజు ఈవినింగ్కి డెలివర్ చేశారు. అండ్ నా చీర దివాది అది పెళ్ళి డ్రెస్ అనమాట. పెళ్ళి డ్రెస్లో ఫిట్ అయ్యాడు. నాకు పెళ్ళి ఏవి ఫిట్ అవ్వలేదన్నమాట. We'll do some workout on it as well in order to get fit into our wedding outfits. నేమింగ్ సెరమనీ ఒక మినీ
పెళ్ళిలాగా చేశాడనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం కొంచెం ఫాస్ట్గా చేసేసారు అంకుల్. హౌస్ ఓపెనింగ్ రోజు నేమింగ్ సెరమనీ ప్రశాంతంగా చేయండి, మధ్యాహ్నం 12 అయినా పర్లేదంటే ప్రతిదీ మళ్ళీ ఒక పెళ్ళిలాగా చేశాడనమాట అంకుల్. బాగా అనిపించింది ఈసారి. అండ్ ఇంట్లో కాబట్టి అంతగా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ముందు లాస్ట్ ఇయర్ వైషుకి నేమింగ్ సెరమనీ వెంకటరామ స్వామి గుళ్ళో చేసామన్నమాట. ఎక్కువ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది గుళ్ళో. ఇప్పుడు 2 పిల్లలు ప్లస్ అందరినీ అక్కడ తీసుకెళ్ళాలన్నా కొంచెం ఇబ్బందే కదా. ఇంట్లో పూజ చేసినా ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత హౌస్ ఓపెనింగ్ తర్వాత ఏం పూజలు చేయలేదు కదా, ఇంట్లోనే చేస్తే ఇంట్లో కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఇంట్లోనే ఈసారి అయితే ఇంట్లోనే పూజ చేసేసామన్నమాట. మీరు గమనించినట్లయితే ఫస్ట్లో మేము పీటల మీద కూర్చోన్నప్పుడైతే ఎవ్వరు లేరు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండిపోయారనమాట. అండ్ పూజ మిడిల్లో వచ్చేసరికి అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు పూజకి. అండ్ వీళ్ళు మాకు ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారనమాట. నేమింగ్ సెరమనీకి విశ్వ కార్తికేయన్ అనే నేమ్ వచ్చేలాగా వీళ్ళు యానిమేషన్స్ అండ్ అన్నీ పెట్టేసి ఒక వీడియో క్రియేట్ చేసింది యశు. అండ్ దట్ వాజ్ సో నైస్. అండ్ ఈ పూజ అయిపోగానే ఇప్పుడు నేమింగ్ సెరమనీకి వాళ్ళ మేనమామని రమ్మన్నారు. అండ్ హియర్ కమ్స్ మై బిగ్ బ్రదర్. ముందు వైషుకి కూడా మా అన్నయ్య పేరు పెట్టాడనమాట. ఈ నెక్స్ట్ మా ద్వితీయ పుత్రుడికి కూడా తన పేరు మీదనే, తన చేతుల మీదుగానే పేరు పెట్టిస్తున్నాం అనమాట. నామకరణం ఫస్ట్ పుట్టిన 21 రోజుకి కూడా చేస్తారు. ఫస్ట్ వైష్వికి అయితే పుట్టిన 21 డేస్కే నేమింగ్ సెరమనీ చేసాము గుళ్ళో. ఎందుకో ఈసారి 3rd మంత్లో పేరు పెడదాం అనుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మంత్లో వైషుకి తిరుపతికి తీసుకెళ్ళి గుండు చేయించాము. అండ్ అదే టైంలోనే అనుకుంటా, అందుకని ఇంకా 2 మ్యాషప్ అవుతాయని చెప్పేసి ఫ్రీగా 3 మంత్స్లో చేద్దామని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. అండ్ దట్ వెంట్ అవుట్ వెరీ వెల్. ఈ నామకరణంలో భాగంగా ఫస్ట్ అయితే బియ్యంలో మేనమామతో పేరు రాయిస్తారు. అండ్ పేరు రాయించినాక చెవులో, అంటే అబ్బాయి కుడి చెవిలో 3 సార్లు మనం పెట్టిన పేరుని మేనమామ చెప్పాలన్నమాట. అది అవ్వగానే తనతో ఆశీర్వాదం ఇప్పించి ఇంకా మేనమామ పని అయిపోయిందని చెప్పేసి పంపించేశాడు. అండ్ మన ఇంటికి వచ్చిన అతిథులు ఉంటారు కదా, వాళ్ళందరితోనూ బాబుకి బ్లెస్సింగ్స్ ఇప్పించారనమాట. అది మంచి, అంటే బాబుకి బాగా నేమింగ్ సెరమనీ తర్వాత వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మంచిగా వర్క్ అవుతాయి అని చెప్పేసి, ఎందుకు లేని స్వామి అందరు అక్షింతలు అంటే అది చేస్తే చాలా మంచిదమ్మా అని చెప్పాడు. అండ్ మేము కూడా ఓకే అని చెప్పేసి బాబుకి అందరితోనూ అక్షింతలు ఇచ్చామన్నమాట. అండ్ హీ సపోర్టెడ్ వెరీ వెల్ ఫర్ దాట్. మన కేరళ కుట్ అయితే అవుటింగ్కి పోయి ఇప్పుడే వచ్చింది చూడండి. మేము అంతగా డెకరేషన్ చేసి తనని రెడీ చేసి అంతా ఒకే థీమ్లో ఒక 2 ఫోటోలన్నా తీసుకుందామంటే ఒక చోట నిలబడకుండా ఉందన్నమాట. అండ్ వీళ్ళు కపుల్ ఇంకొకసారి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి స్వామి పిలిస్తే మళ్ళీ వీళ్ళు మంత్రాలు చెప్పించి వాళ్ళ చేత ఆశీర్వాదం ఇప్పించారనమాట. అందరు అట్లా ఒకరి తర్వాత ఒకరు ఆశీర్వాదం ఇచ్చి బాబుకి తేనె తినిపించాడు. ఆ రోజు కూడా అట్లనే సేమ్ ఇట్లనే చేశారనమాట. తేనె తినిపిస్తే మాటలు బాగా వస్తాయి అంటారు. వైషుకి ఏ ముహూర్తాన మేము తేనె తినిపించామో కానీ ఈ మాట లేదనకుండా, ఈ మాట రాదు అనకుండా ప్రతిదీ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇప్పుడు మా ద్వితీయ పుత్రుడికి కూడా అలాగే జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ, దేవుని ఆశీర్వాదాలతో, వీళ్ళందరి ఆశీర్వాదాలతో, అంటే వాళ్ళ అత్తలు, పిన్నిలు, మామలు, అమ్మమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, పెద్దమ్మలు అందరి ఆశీర్వాదంతో బాబుకి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ నేమింగ్ సెరమనీని
హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫేమస్ టీవీ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బాయ్ బాయ్.